యానం బైపాస్ 216 జాతీయ రహదారి సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువై ఉన్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారికి ఐపోలవరం మండలం కోమరిగిరికి చెందిన జంపన వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఉషారాణి దంపతులు ఆలయం చుట్టూ స్టీల్ గ్రిల్స్ నిర్మాణానికి ₹1,116 విరాళాన్ని శనివారం అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో జంపన వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఉషారాణి కుమార్తెలు సాత్విక మధురికలతో కలిసి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులకు విరాళాన్ని అందించారు. ఆలయ స్టీల్ గ్రిల్స్ నిర్మాణానికి భారీ విరాళాన్ని అందించిన దాత జంపన వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర వర్మను ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనకొండ బాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు కోన వీర వెంకట రామచంద్రరావు, కోన సూరిబాబు, కోనకొండ బాబు, కవల కోటేశ్వరరావు, తోట భైరవ స్వామి, జిక్కాల నరసింహమూర్తి, కోన భైరవ స్వామి, కోన నరసింహమూర్తి, నిమ్మన శ్రీను, ఆకుల సతీష్, కోరుకొండ గంగరాజు, కోన జయరాజు, కోన సుబ్బన్న, కోన దేవ, పొల్చెట్టి సతీబాబు, కోన శ్రీను, కనకాల వసంతరాయుడు, పొల్చెట్టి రామకృష్ణ, గోన గన్నయ్య, సానుబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి Tawaran తీసాను రాజు గారు పూలు కూడా పెట్టాలి తాళపాకలో డబ్బులు పెడతాం మాట తీస్తారా మీరు విడది పళ్ళు మూడు కింద
ఒకసారి ఇక్కడ పోలీస్ గారు వెనకాల పడతలేదు. మహిమలగల మహాతల్లి దొడ్డి గంగమ్మ తల్లి ఇక్కడ వెలిసి ఉన్నారు. రమారమి 100 సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఈవిడ వెలిసి ఉన్నారు. ఈవిడికి చాలా మహిమలగల మహాతల్లి అందరికీ సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు కలగజేస్తారండి. ఈ మహాతల్లి కరోనా టైంలో పూజించిన వారందరికీ కరోనా నుంచి విపత్తు నుంచి కాపాడినట్లుగా మాకు నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలను బట్టి మహాతల్లికి గుడి కట్టి మంచి ఇది నలుగురికి కూడా సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని చెప్పి మేము అనుకుని ఈ మహాతల్లిని ఇక్కడ గుడి కట్టించడం జరిగింది. గుడి కట్టించిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ మహాతల్లిని అందరూ కొలుసుకోవడం జరుగుతుంది. కొమరగిరి గ్రామానికి చెందినటువంటి వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర వర్మ గారు ఉషారాణి దంపతులు ఇద్దరు కూడా వచ్చి అమ్మవారి యొక్క ఈ గుడికి స్టీల్ రైలింగ్ నిమిత్తం 1,116 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వారు ఎల్లవేళ వారి కుటుంబం అందరూ కూడా ఎల్లవేళ భౌభాగ్యాలతో తొలతోగాలని అమ్మవారిని ప్రార్థించుకుంటూ కమిటీ తరఫున సెలవు తీసుకున్నాం. జై దొడ్డి గంగమ్మ తల్లి.